వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ట్రాన్స్జెండర్స్ అందరం ఉన్నాము. ఎందుకంటే మా కమ్యూనిటీ అందరం ఒకటి. ఎందుకంటే తెలుగు ఆంధ్ర రాష్ట్రాలు మొత్తం కలిపి ఒకటే ఉండే, ఇప్పుడు డివైడ్గా రాష్ట్రాలు వేరైనా కానీ భాష అంతా ఒకటే. మా కమ్యూనిటీ అంతా మేము కలిసి ఉంటాము. తనకు జరిగిన అన్యాయము ఎవరికి జరగకూడదు. మేము ఎన్ని కష్టాలు పడి, ఎంత అవమానాలు, ఎంత ప్రతిదీ మేము బాధపడుతూ మేము ఇలా ఉండి మేము ట్రాన్స్జెండర్గా మారిపోయి మేము మా వృత్తిని మేము సాధించుకుంటూ మేము ఉంటే ప్రేమ పేరుతోటి మాకు దగ్గర అయ్యి మా డబ్బును ఆశించి మా సంపాదన ఆశించి మాకు ప్రేమను కురిపించినట్టు నటించి మా దగ్గర ఉన్న డబ్బులు అవన్నీ తీసుకొని వాటి వల్ల తనకు ఆయన ప్యాకెట్ మనీకి కానీ దానికి కానీ వాళ్ళు వాడుకుంటూ మమ్మల్ని ఆటో వల్ల వాడుకుంటూ చేరుకొచ్చేసరికి మమ్మల్ని మా దగ్గర వీళ్ళ వెనకాల సపోర్ట్ ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు క్రూరంగా అనకాపల్లిలో మా ట్రాన్స్జెండర్ దీపును హత్య చేయడం జరిగింది. ముక్కలు హత్య చేశాడు. మాకు న్యాయం చేయాలి. ఇలాంటి ఏ డిస్ట్రిక్ట్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ జరగకుండా వారికి శిక్ష విధించాలి అని నేను కోరుకుంటున్నాను. మా ట్రాన్స్జెండర్ తరపున నుంచి, వికారాబాద్ డిస్ట్రిక్ట్ తరపున నుంచి, వికారాబాద్ డిస్ట్రిక్ట్ లీడర్ను ఇప్పుడు మగవాళ్ళకు సెక్షన్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకు సెక్షన్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకు చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ ముసలి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి నేరాలు, అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి. అవి ప్రతి ఒక్కదానికి శిక్షణ ఎలా ఇచ్చారో, మరి ప్రతి ఒక్క దానికి ఎలా సెక్షన్స్ పెట్టారో, వాళ్ళకి ఏ నిధులు ఉన్నాయో మాగినంగా మేము గిన్న స్త్రీలతో సమానం కాబట్టి మాగిన ప్రతి ఒక్కరికి మాగిన రక్షణ కల్పించాలి. వాళ్ళకు ఉన్న సెక్షన్సే, వాళ్ళకున్న నిధులే మాగినంగా ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాగిన ప్రతి ఒక్కరికి మాకు సమాజంలో మేము ఎంత చులకనగా చూస్తున్నారు. ఇప్పటికీ మాకు ఇంత జరిగినా కానీ మాకు న్యాయం చేయట్లేదు. న్యాయం చేయాలని ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తరపున నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చిన ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఇక్కడ వచ్చి ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నామంటే మా కమ్యూనిటీ అందరం మేము ఒక్కటి. మాకు ఒక్కరికి జరిగితే అందరికీ జరిగినట్టు అని మేము అనుకొని ప్రతి విషయంలో మేము ఏది జరిగినా కానీ మేము కలిసి ఉంటామని మేము చాటి చెప్తున్నాము. ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరిచేసి మేము కూడా మనుషులే అని చెప్పి గుర్తించగలరని నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ నెల 19వ తారీఖు దీపు అనే ట్రాన్స్జెండర్ని ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో దుర్గాప్రసాద్ ఆలియాస్ బన్నీ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసగించి తన డబ్బు కావచ్చు ఫిజికల్గా యూజ్ చేసుకొని మరి దీపు అనే ట్రాన్స్జెండర్ని మోసగించడం జరిగింది. ఇలా మోసగించడమే కాకుండా అదే ట్రాన్స్జెండర్ని 3 పార్ట్లుగా ఆ ట్రాన్స్జెండర్ ముక్కలుగా నరికేశాడు. కాళ్ళు చేతులు కట్టేసి నరికేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే ఆ బన్నీ అనే యువకుడికి ఒక ఆడదాంతో రిలేషన్లో ఉండడం వలన ఈ దీపు అనే మా ట్రాన్స్జెండర్ దాన్ని జీర్ణించుకోలేకపోయింది. దాన్ని యాక్సెప్ట్ చేయనందున ఈ అడ్డు తొలగించడం కోసం ఈ దీపు అనే ట్రాన్స్జెండర్ని ఈ బన్నీ అనే యువకుడు తల భాగం వేరు చేశాడు, మొండెం వేరు చేశాడు, చేతులు వేరు చేశాడు, ఈ కాళ్ళ భాగం వేరు చేశాడు. ఇంత దారుణాతి దారుణమైన ఈ విషయాన్ని ప్రభుత్వం స్పందించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ ఒక రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ పై ఒక తప్పు చేస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు స్ప్రెడ్ అయిపోయి ట్రాన్స్జెండర్ పైన దుమ్మెత్తి పోస్తే ఇదే సమాజం, ఇదే మీడియా అందరు కూడా ఇలాగ చేస్తారు. ఈ రోజు దీపుకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక ప్రభుత్వ అధికారి కూడా లేకుండా పోవడం సిగ్గుచేటు. అసలు ఎందుకు మేము కూడా మనుషులమే కదా, అందరు చెప్తారు మనుషులే అని చెప్పి మీరు కూడా సమానం అని చెప్తారు. కానీ ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఏ ప్రజా నాయకుల గుణంగా, ఏ రాజకీయవేత్తల గుణంగా, మరి ఏ మీడియా గుణంగా ప్రశ్నించలేకపోతుంది. అసలు మమ్మల్ని ఈక్వల్గా చూస్తున్న మన ఈ సమాజంలో మా హక్కులు మాకు లేకుండా పోయింది. ఇంత దారుణమైన విషయాన్ని ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన సైనికుల్లో మా ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది సేవకులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇదే విషయంపై, ఇదే దీపుకు జరిగిన అన్యాయం విషయంపై పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా సిగ్గుసేటైన
విషయం, మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. ఓకేనా? ఇంకేంటంటే తల్లిదండ్రులకు దీపు అనేది ట్రాన్స్జెండర్ తల్లిదండ్రులకు ఈ ఒకటే అబ్బాయి అయినప్పటికీ ట్రాన్స్జెండర్గా మారి ఇప్పుడు తల్లిదండ్రులు పోషించుకోవడానికి, తల్లిదండ్రులు చూసుకోవడానికి ఎవ్వరు లేకుండా పోయారు. అసలు ఇది చాలా అంటే జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు మాకెంతో బాధ కలుగుతుంది. అసలు ఇలాంటి హత్యలు ఎన్నో జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాలలో, ఎన్నో జరుగుతున్నాయి. 8 ఏళ్ల క్రితం ఇదే హైదరాబాద్లో శీలా అనే ట్రాన్స్జెండర్ని కూడా కొందరు దుండంగులు గంజాయి సేవించి మద్యం తాగి ఆమెను అత్యాచారం చేసి కాళ్ళు చేతులు విరగొట్టారు. ఆ రోజు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా పరామర్శించింది లేదు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. ఇప్పటి వరకు ఆ దొంగలు ఎవరో ఏంటో, అసలు న్యాయం జరిగిందా జరగలేదనేది ఈ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి చెప్పింది కూడా లేదు. ఇదే 3 years బ్యాక్ ఇదే దీపిక బోనంని కూడా సంగారెడ్డిలో అలాగే తను సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడా అలాగే చంపేశాడు. అప్పుడు కూడా న్యాయం ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. సో సొసైటీలో మేము కూడా మనుషులమే, మీతో పాటు మేము బ్రతుకుతాము. ఈ సమాజం మమ్మల్ని గుర్తించాలి, ఈ ప్రభుత్వాలు మాకు ఆదుకోవాలని చెప్పి పదే పదే మీడియా ద్వారా మేము మొరపెట్టుకుంటున్నాము. మా స్వరాన్ని, మా ఉనికిని చాటి చెప్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏ రాజకీయవేత్త కూడా ఇప్పటి వరకు ఏ ట్రాన్స్జెండర్ అయిన దీపికను ఇప్పటి వరకు పరామర్శించిన దాఖలంటూ లేవు. అసలు ఇదే ఒక ఆడపిల్లకు జరిగితే గనక ప్రభుత్వం ఉట్టిన బయలుదేరి, ఇదే మీడియా ఉట్టిన బయలుదేరి న్యాయం కోసం తన తల్లిదండ్రులకు, తన ఫ్యామిలీని పరామర్శించేది. ఇప్పటి వరకు దీపు ఫ్యామిలీని పరామర్శించిన దాఖలాలు లేకుండా పోయింది. ఇదే మాకు సమాజం నేర్పిస్తుంది. మేము సమాజంలో మేము కూడా ఒకరం కదా. ఇలాంటి నీచులు ఉన్నంత వరకు మాకు రక్షణ ఎక్కడిది, మాకు శిక్షణ ఎక్కడిది? అడవిలో బ్రతుకుతున్న జంతువులకు కూడా రక్షణ ఉంది, శిక్షణ ఉంది, సెక్షన్స్ ఉన్నాయి. అదే ట్రాన్స్జెండర్ అయిన మాకు రక్షణ లేకుండా పోయింది. సమాజమా ఇది గుర్తించు, యువతరమా ఇది గుర్తించు. మమ్మల్ని మేము ఉనికిని చాటుకునేందుకు ఇలా మా శక్తి ఏంటో మేము ఇక్కడ జీవిస్తున్నామని చెప్పి ఉనికిని చాటు చెప్తున్నాము. దయచేసి ఇలాంటి ముందు జరగకుండా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి చేస్తున్నాము. మాకు చట్టాలు తీసుకురావాలి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ చట్టాలను, మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాలను ఇదే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు గుణంగా దీపు ఫ్యామిలీ పరామర్శించింది లేదు. ఇలాంటి నీచుడు బన్నీ అనే ఈ నా కొడుకు వీడున్నంత వరకు మా బతుకులు ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాయి. వీని వెంటనే దీపుకు వెంటనే మేము వికారాబాద్ జిల్లా మొత్తం గుణంగా, వికారాబాద్ జిల్లా తాండూరు కానీ, పరిగి కానీ, వికారాబాద్ కానీ, కొడంగల్ కానీ, వికారాబాద్ జిల్లాలో బతుకుతున్న ఈ ట్రాన్స్జెండర్ అందరి గుణంగా మా ఉనికిని చాటి కోసం కొరకు గుణంగా మేము ఈ నిరాశన వ్యక్తం చేస్తున్నాము. మాలాంటి వాళ్ళని గుర్తించండి, మాలాంటి వాళ్ళకు సహాయం చేయండి, మాలాంటి వాళ్ళకి శిక్షణ పెట్టండి. మా బతుకులకు ఇలాంటి రీచులు వచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నారు. మాకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.